శాంతి. 25/7/2026. మధురమైన పిల్లలు, మీరిక్కడకు మీ శరీర సహితంగా మొత్తం ప్రపంచం వారందరి శరీరాలను కల్పతరువుగా చేయడానికి వచ్చారు. స్మృతి ద్వారానే శరీరము కల్పతరువుగా తయారవుతుంది. ప్రశ్న: నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యే విధి ఏమిటి? ఇప్పుడు పిల్లలైన మీకు ప్రాణదానం లభిస్తుంది, అది ఎలా? జవాబు: నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యేందుకు తప్పకుండా మరణించవలసి ఉంటుంది. బాబా అంటారు, మీ అందరికీ మృత్యువుని ఇవ్వడానికి నేను వచ్చాను. మీ దేహాలను సమాప్తం చేయించి మిగిలిన ఆత్మలను తీసుకొని వెళ్తాను. ఇదే సత్యమైన ప్రాణదానము. దీనికోసం ఈ మహాభారత యుద్ధం జరుగుతుంది. ఇందులో అందరి వినాశనం జరుగుతుంది. తర్వాత ఆత్మలు పావనంగా అయ్యి తిరిగి ఇంటికి వెళ్తాయి. ఆ తర్వాత స్వర్గంలోకి వస్తాయి. పాట: మాతా ఓ మాతా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, పాటలోని లైన్ను విన్నారు. జగదంబ మహిమను విన్నారు. జగదంబ గురించి ఇక్కడ భారత్లోనే గాయనం చేయడం జరుగుతుంది. జగదంబ ఉన్నప్పుడు జగత్పిత కూడా తప్పకుండా ఉండాలి. జగదంబ అని సరస్వతినే అంటారు. వాస్తవానికి వారికి ఒక్క పేరే ఉండాలి. మీకు కూడా ఒక్క పేరే ఉంటుంది. 2-3 పేర్లైతే ఉండవు కదా. ఇప్పుడు జగదంబాను తప్పకుండా సాకారంలో శరీరధారిగా చూపిస్తారు. జగత్పిత కూడా ఉన్నారు. వారిని ప్రజాపిత అని కూడా అంటారు. ఎలాగైతే మొత్తం జగత్తుకు అంబ అని ఉంటారో అలా మొత్తం జగత్తుకు పిత కూడా ఉంటారు. తప్పకుండా ఇద్దరు ఇక్కడే ఉంటారు. ఇద్దరి పేర్లను కూడా వినిపించాము. ప్రజాపిత మరియు ప్రజామాత ఇద్దరూ ఉన్నారు. ప్రజాపిత, ప్రజామాత. ఇప్పుడు ఇంకొక జగత్పితగా నిరాకార శివబాబాను అంటారు. వారు అందరికీ తండ్రి. వారి పేరు పరమపిత పరమాత్మ శివ. కేవలం ఈశ్వర లేక పరమాత్మ అని అనకూడదు. వారికి నామరూపాలు కూడా ఉన్నాయి కదా. వారిని గాడ్ ఫాదర్ అని అంటారు. ఒకరేమో ఆత్మలకి తండ్రి, ఇంకొకరు సాకారి మనుష్యాత్మలకు తండ్రి మరియు తల్లి. శివుడు ఆత్మలకు తండ్రి. వారు మా తండ్రి అని ఆత్మ అంటుంది. ఆ తర్వాత ఆత్మకు ఈ సాకార శరీరం లభించినప్పుడు బ్రహ్మా బాబా అని అంటారు. కావున ఇద్దరు తండ్రులయ్యారు. ఒకరు శివబాబా, రెండవవారు ప్రజాపిత బ్రహ్మ. శివబాబా పుత్రుడు బ్రహ్మ. ఒకరు నిరాకార తండ్రి, మరొకరు సాకార తండ్రి. నిరాకార తండ్రినే పతిత పావన అని అంటారు. బ్రహ్మను లేక సరస్వతిని పతిత పావన అని అనరు. పతిత పావనుడు ఒక్కరే. బ్రహ్మ సరస్వతులు ఇద్దరయ్యారు. పతిత పావన రండి అని అందరూ పిలుస్తారు. కనుక ఇద్దరు తండ్రులయ్యారు. శివబాబా రచయిత. వారు కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. కనుక మొదట బ్రహ్మను తప్పకుండా రచించాలి. విష్ణువును లేక శంకరుణ్ణి ఎప్పుడు ప్రజాపిత అని అనరు. బ్రహ్మనే ప్రజాపిత అని అంటారు. కనుక శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటారు. మేము శివబాబా పిల్లలమని అంటారు. శివబాబా వీరిలో ప్రవేశించి దత్తత తీసుకున్నారు. వారే ఆత్మలను పావనంగా తయారు చేస్తారు. ఆత్మయే పతితంగా అయిపోయింది. ఈ కారణంగా శరీరం కూడా పతితంగా అయిపోయింది. బంగారంలో వెండి, రాగి, ఇనుము మాలిన్యం కలిపినట్లుగా ఆత్మలో కూడా మాలిన్యం చేరుకుంది. వాస్తవానికి ఆత్మ పవిత్రమైనది, ముక్తిధామములో ఉండేటువంటిది. అక్కడ శివబాబా కూడా ఉంటారు. ఇప్పుడు శివబాబా ప్రజాపిత బ్రహ్మ ఒకరిని తండ్రి అని, ఒకరిని దాదా అని అంటారు. మనుష్యాత్మలందరూ శివుని సంతానమని మీకు తెలుసు. మనుష్యాత్మలందరూ నిరాకార తండ్రి శివుని సంతానం. మీరు ముందు శివవంశీ, ఆ తర్వాత బ్రహ్మకుమార కుమారులుగా అవుతారు. శివబాబా మరియు దాదా కలిసే ఉన్నారు.
శివబాబా వీరిలో విరాజమానమై ఉన్నారు. మనల్ని బ్రాహ్మణులుగా చేసి మనుషులను దేవతలుగా తయారు చేయడానికి రాజయోగాన్ని నేర్పిస్తారు. దేవతలు సత్యుగంలో ఉంటారు. దేవతలను పతితపావనులని, జ్ఞానసాగరులు అని అనరు. వారిని తండ్రి అని కూడా అనలేము. ఇప్పుడు మీరు విష్ణుపురికి యజమానులుగా అవుతున్నారు. విష్ణువు యొక్క 2 రూపాలు లక్ష్మీ నారాయణులు. ఇది మనుషులకి తెలియదు. ఎవరైతే భక్తి చేస్తారో వారికి తప్పకుండా 2 తండ్రులు ఉంటారు. సత్యుగంలో ఒకే తండ్రి ఉంటారు. అక్కడ ఓ పరంపిత పరమాత్మ, దుఃఖహర్త సుఖకర్త రండి అని పిలవరు. అక్కడైతే దేవీ దేవతల రాజ్యం ఉండేది. వారెప్పుడు ఓ గాడ్ ఫాదర్, ముక్తి ప్రదాత అని అనరు. పతిత పావనిని పిలిచేందుకు అసలు అక్కడ పతితులు కానీ దుఃఖితులు కానీ ఎవ్వరూ ఉండరు. భారత్లోని నేటికి 5000 సంవత్సరాల క్రితం దేవీ దేవతల రాజ్యం ఉండేదని మీకు తెలుసు. 1250 సంవత్సరాల తర్వాత సీతారాముల రాజ్యం ఉంటుంది. సత్యత్రేతాయుగాలలో మీరు 21 జన్మలు తీసుకుంటారు. తండ్రి రుజువు చేసి తెలియచేస్తారు. బ్రాహ్మణులు, దేవతలు, క్షత్రియులు, వైశ్య, శూద్ర అందరూ భారత్లోనే ఉన్నారు. తండ్రి వచ్చి పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేస్తారు, పునరుజ్జీవింపచేస్తారు. శరీరాన్ని కల్పతరువుగా చేస్తారు, అమరులుగా చేస్తారు. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని అమరలోకానికి యజమానిగా చేస్తారు. అమరలోకానికి యజమాని. భారత్ అమరలోకంలా ఉన్నప్పుడు దేవతల రాజ్యం ఉండేది. మెట్లు దిగుతూ దిగుతూ మృత్యులోకానికి యజమానులుగా అయ్యారు. మా భారత్ అని అంటారు కదా, కనుక ప్రజలు కూడా యజమానులు అయినట్లే కదా. మీరు కూడా మా భారత్ అని అంటారు. మనము భారత్కు యజమానులుగా ఉండేవారము, కానీ నరకవాసులుగా ఉండేవారము. దేవతలు మేము స్వర్గవాసులమని అంటారు. మీరు కూడా స్వర్గవాసులుగా ఉండేవారు. తర్వాత 84 జన్మలు అనుభవించి నరకవాసులుగా అయ్యారు. ఇక్కడ భారత్లోనే శివబాబా జన్మిస్తారు. శివరాత్రి లేక శివ జయంతి అని కూడా అంటారు. శ్రీకృష్ణ జయంతిని కూడా జరుపుకుంటారు. వారి విషయంలో వారు జన్మించిన సమయాన్ని కూడా తెలియచేస్తారు. ఫలానా సమయంలో తల్లి గర్భం నుంచి జన్మించారని అంటారు. సత్యయుగంలో తప్పకుండా తల్లి గర్భం నుండే జన్మించి ఉంటారు. శ్రీకృష్ణ జయంతి సత్యయుగ కొత్త ప్రపంచంలో జరుగుతుంది. ఆ తర్వాత పునర్జన్మల్లోకి రావడం మొదలు పెడతారు. బాబా కేవలం ఒక్కరి గురించే చెప్పడం లేదు. కృష్ణపురియే విష్ణుపురి. రాజులు దిగజారిపోతూ ఉంటే మొత్తం వంశమంతా కూడా దిగజారిపోతూ ఉంటుంది. అందులో రాజు, రాణి, ప్రజలు అందరూ వచ్చేస్తారు. చంద్రవంశీయుల రాజ్యం వచ్చేప్పటికీ సూర్యవంశీయుల రాజ్యం గతించిపోయింది. రాజ్యం ట్రాన్స్ఫర్ అయి చంద్రవంశీయులకు లభిస్తుంది. ఆ తర్వాత వైశ్యవంశీయులకు లభిస్తుంది. బ్రాహ్మణ కులానికి చెందిన మనము పిలక వంటి వారమని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. పిలక స్థానం కన్నా పై భాగంలో ఉన్నది తండ్రి. మనము ముందు బ్రాహ్మణులుగా ఉండేవారము. ఆ తర్వాత శూద్రులుగా అనగా పాదాల స్థానానికి చేరుకున్నాము. పాదాల స్థానం నుండి ఒక్కసారిగా పిలక వలె అవుతాము. ముందు శివబాబా, ఆ తర్వాత పిలక స్థానం కలవారు. బాబా మిమ్మల్ని బ్రాహ్మణులుగా తయారు చేశారు. ఇప్పుడు మీరు శివబాబాను బాబా బాబా అని అంటారు. ఈ లెక్క ప్రకారంగా మీరు మనుమళ్ళు మనుమరాలుగా అయ్యారు. బ్రాహ్మణీయులైన మనమంతా బ్రహ్మ సంతానమని మీకు తెలుసు. మనమంతా ఒక్క తండ్రి పిల్లలము. సోదరి సోదరులు ఎప్పుడు కూడా వికారి చేష్టలు చెయ్యరు. ఎంతోమంది పిల్లలు ఉన్నారు. అందరూ బాబా బాబా అని అంటున్నారు. అంటే ఇంతమంది అసత్యం కారు కదా. అందుకే తండ్రి అయితే ఆ నిరాకార శివుడు, మరి సాకారంలో ప్రజాపిత బ్రహ్మ. అంతే, ఒక్క తండ్రి పిల్లలు, సోదరి సోదరులు. మీరు పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. పతి పత్ని పవిత్రంగా ఎలా అవ్వగలరు?
అందుకే డ్రామాలో ఈ యుక్తి నిశ్చితమై ఉంది. ఇక్కడ కేవలం బ్రహ్మకుమార కుమారీలు ఉన్నారు. శూద్ర కుమార కుమారులు ఎవ్వరూ లేరు. వారు పతితులు. శూద్రులు తుచ్చబుద్ధి కలవారు, ఎందుకంటే వారికి తండ్రి గురించి తెలియదు. ఓ గాడ్ ఫాదర్ అని అంటారు. అచ్చా, వారి కర్తవ్యం గురించి తెలుసా? వారి నామ రూప దేశ కాలాలు చెప్పండి. వారి జీవిత కథ చెప్పండి. ఒకవేళ తెలియచేయకపోతే నాస్తికులు అయినట్లు. రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల గురించి తెలియదు. ఇది ఉన్నదే పతిత ప్రపంచము. సత్యుగాన్ని పావన ప్రపంచమని, కలియుగాన్ని పతిత ప్రపంచమని అంటారు. ఈ సమయంలో పూర్తిగా తమప్రధానంగా ఉన్నారని, ఇది రౌరవ నరకమని అంటారు. దీనికి కూడా స్టేజ్లు ఉన్నాయి. ద్వాపరయుగం నుండి నరకం అవ్వడం మొదలవుతుంది. ఆ తర్వాత వృద్ధి చెందుతుంది. భక్తి కూడా ముందు సతోప్రధానంగా అవ్యభిచారిగా ఉండేది. తర్వాత సతో రజో తమోగా అవుతుంది. ఎక్కడైతే 3 రోడ్లు కలుస్తాయో దానిని కూడలి అని అంటారు. అక్కడ నూనె మొదలైనవి వేసి తల వంచి నమస్కరించడాన్ని మీరు చూసే ఉంటారు. ఇప్పుడు శివబాబాని పూజించడం ఎక్కడ, కూడలిని పూజించడము ఎక్కడ? దీనిని తమ ప్రధాన భక్తి అని అంటారు. నీటిని కూడా పూజిస్తారు. పతిత పావని గంగ అని చాలా పాడుతారు. ఇప్పుడు పతిత పావనుడు ఎవరు? నీటి గంగ పతిత పావనియా? ఎలా అవ్వగలదు? అది నీరు కదా. పతిత పావనుడైతే తండ్రి. శివ జయంతి కూడా భారత్లోనే జరుగుతుంది. కావున పతితులను పావనంగా దేవతలుగా తయారు చేయడానికి తప్పకుండా భారత్లోనే వచ్చి ఉంటారు. బ్రహ్మతనువులోకి వచ్చి మనుషులను దేవతలుగా చేస్తారు. ఇక్కడికి మీరు వచ్చేదే పతితం నుండి పావనంగా అయ్యేందుకే. ఎలాగైతే మీకు 2 భుజాలు ఉన్నాయో అలాగే దేవతలకి కూడా 2 భుజాలు ఉంటాయి. 4, 8 భుజాలు కల మనుషులెవ్వరూ ఉండరు. ఈ అలంకరణను చూపిస్తారు. ప్రవృత్తి మార్గాన్ని చూపించేందుకు చతుర్భుజుడిని చూపించారు. విష్ణుపురి అని లక్ష్మీనారాయణపురిని అంటారు. వైష్ణవ అనే పదము కూడా విష్ణువు నుండి వెలువడింది. దేవతలు వైష్ణవులు. వల్లభాచారి వైష్ణవులు శాకాహారిగా ఉంటారు, కానీ వారు నిర్వికారులు ఏమీ కాదు. వారికి పెద్ద భవనాలు ఉంటాయి. వైష్ణవులంటే అర్థం కూడా తెలియదు. విష్ణుపురిలో ఉండేవారిని వైష్ణవులని అంటారు. వైష్ణవులని పవిత్రంగా ఉంటే అంటారు. రాధాకృష్ణులకు వేరే మందిరాలను, లక్ష్మీనారాయణలకు వేరే మందిరాలను నిర్మించారు. వారి మధ్య ఉన్న తేడా ఏమిటి అనేది భారతవాసులకు అసలు తెలియదు. రాధాకృష్ణులే లక్ష్మీనారాయణలుగా అవుతారని ఎవరికీ తెలీదు. అది బాల్య రూపము, ఇది పెద్దవారైన తర్వాత రూపము. లక్ష్మీనారాయణల బాల్యపు చిత్రాలేవీ లేవు. లక్ష్మీనారాయణలను సత్యుగంలోకి, రాధాకృష్ణులను ద్వాపరయుగంలోకి తీసుకువెళ్లారు. ఇప్పుడు మీరు రచయిత అయిన తండ్రి గురించి మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసుకున్నారు. బాబా వృక్షం యొక్క రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు. డ్రామా రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు. వృక్షాన్ని చూస్తే శంకరాచార్యులు కలియుగంలో వస్తారని అర్థం చేసుకుంటారు. సన్యాసుల వంశం సత్యుగంలోనైతే ఉండదు. అందరూ భగవంతునికి పిల్లలే కనుక స్వర్గవాసులై ఉండాలి. కానీ స్వర్గవాసులుగా అయితే అందరూ అవ్వలేరు. కేవలం దేవతలు మాత్రమే అవుతారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ వంశీయులుగా అయ్యారు, తర్వాత దేవతలుగా అవుతారు. పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. చిన్న పెద్ద అందరూ బ్రహ్మ కుమార కుమారీలు అని మీకు తెలుసు. బాబా మేము మీ పిల్లలము, బ్రాహ్మణులమని ఇరువురు అంటారు. వీరు బాప్ దాదా, ఆదిదేవ్ బ్రహ్మ మరియు శివబాబా. మేము బ్రహ్మ బాబా మరియు శివబాబా ఎదురుగా కూర్చున్నామని మీకు తెలుసు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే పతితుల నుండి పావనంగా అయిపోతారు. మనము వారసత్వాన్ని శివబాబా నుండి తీసుకుంటాము.
శివబాబా మన తండ్రి కూడా, పతిత పావనుడు కూడా, గురువు కూడా. ఇప్పుడు ఇది సంగమము. పతితం నుండి పావనంగా అయ్యే మేళా ఇది. పతిత పావనుడు ద్వారానే పావనంగా అవుతారు. సంగమంలో నదులు మరియు సాగరం యొక్క మేళా జరుగుతుంది. కేవలం నదుల మేళా అయితే ఉండదు. ఇప్పుడు జ్ఞానసాగరుడు మరియు పిల్లలైన మీ యొక్క మేళా జరుగుతుంది. మీరు జ్ఞానసాగరుడి వద్దకు వచ్చారు. జ్ఞానగంగలైన మీరు జ్ఞానసాగర్ నుండి వెలువడ్డారు. మీరు జ్ఞానస్నానం చేయించి పావనంగా చేస్తారు, యోగము నేర్పిస్తారు. సాగరుని పరిచయం ఇచ్చి మీరిక్కడి మేళాకు తీసుకువస్తారు. ఈ సమయంలో మీరు బ్రాహ్మణులుగా అయినప్పుడు మీకు 3 తండ్రులు ఉన్నారు. లౌకిక తండ్రి కూడా ఉన్నారు, మరియు ప్రజాపిత కూడా ఉన్నారు, ఇంకా శివబాబా కూడా ఉన్నారు. భక్తి మార్గంలో 2 తండ్రులు ఉంటారు, సత్యుగంలో 1 తండ్రే ఉంటారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు మీ ఆత్మ అంటుంది, నాకైతే ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు. నాకైతే ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు. మిత్ర సంబంధికులు మొదలైన వారు ఉన్నా కూడా నాకైతే ఒక్క శివబాబా ఉన్నారనే అంటారు. వారి స్మృతితోనే పతితం నుంచి పావనంగా అవ్వాలి. వారు మనకు తండ్రి కూడా, టీచర్ కూడా, సద్గురువు కూడా అని ఆత్మకు తెలుసు. తండ్రి మన ఆత్మను తీసుకువెళ్లేందుకు వచ్చారు. బ్రహ్మతనువులో ప్రవేశించి పావనంగా తయారు చేస్తారు. మిమ్మల్ని తీసుకువెళ్లేందుకు తండ్రి వచ్చారు. మీ అందరికీ మృత్యువును ఇచ్చేందుకు వచ్చాను. నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యేందుకు తప్పకుండా మరణించాల్సి అయితే ఉంటుంది కదా. మీ ఈ దేహాలను సమాప్తం చేయించి ఆత్మలను తీసుకువెళ్తాను. దేహాలను సమాప్తం చేసి ఆత్మల్ని తీసుకెళ్ళడానికి బాబా వచ్చారు. తండ్రి అంటారు, మీకు ప్రాణదానం ఇస్తాను. ఇది మహాభారత యుద్ధం కదా, అందరి వినాశనం జరుగుతుంది. లేదంటే ఎలా తీసుకువెళ్తాను? ఆత్మలను పవిత్రంగా తయారు చేసి ఇంటికి తీసుకువెళ్తాను. అది శాంతిధామము. సత్యుగం వస్తుందంటే కలియుగం తప్పకుండా వినాశనం అవుతుంది. అందుకే మహాభారత యుద్ధం ప్రసిద్ధి చెంది ఉంది. ఆ యుద్ధము ఈ సంగమంలోనే జరుగుతుంది. ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా కూడా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ శృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, జ్ఞానసాగరంలో జ్ఞానస్నానము చేసి స్వయాన్ని పావనంగా తయారు చేసుకోవాలి. మిత్ర సంబంధికులతో పాటు ఉంటూ నాకైతే ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరని బుద్ధిలో ఉండాలి. రెండో పాయింట్, విష్ణుపురిలోకి వెళ్లేందుకు పక్కా వైష్ణవులుగా అనగా పవిత్రంగా అవ్వాలి. నరకంలో జీవిస్తూ మరణించి బుద్ధియోగాన్ని స్వర్గంతో జోడించాలి. వరదానము, ఒకే లగ్నము, ఒకే విశ్వాసము మరియు ఏకరస అవస్థ ద్వారా సదా నిర్విఘ్నంగా ఉండే నివారణ స్వరూప భవ. సదా ఒక్క బాబా పట్ల లగ్నంలో మరియు బాబా కర్తవ్యం పట్ల లగ్నంలో ఎలా నిమగ్నమై ఉండాలంటే అసలు ప్రపంచంలో ఏదైనా వస్తువు ఉందని లేక ఎవరైనా వ్యక్తులు ఉన్నారనే అనుభవమే అవ్వకూడదు. ఇలా ఒకే లగ్నంలో, ఒకే విశ్వాసములో మరియు ఏకరస అవస్థలో ఉండే పిల్లలు సదా నిర్విఘ్నంగా ఉంటూ ఎక్కే కళను అనుభవం చేస్తారు. వారు కారణాన్ని పరివర్తన చేసి దానిని నివారణ రూపంగా చేస్తారు. వారు కారణాన్ని చూసి బలహీనంగా అవ్వరు, నివారణ స్వరూపులుగా అవుతారు. స్లోగన్, ప్రశంస ఆధారంగా కలిగే ప్రసన్నత అల్పకాలికం కోసమే ఉంటుంది. అవ్యక్త ప్రేరణలు, జ్వాలాస్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చెయ్యండి. జ్వాలాస్వరూప స్థితిలో అనుభవం చేసేందుకు
నిరంతర స్మృతి అనే జ్వాల ప్రజ్వలితమై ఉండాలి. దీనికి సహజమైన విధి ఏమిటంటే సదా స్వయాన్ని సారథిగా మరియు సాక్షిగా భావిస్తూ నడుచుకోండి. ఆత్మ ఈ రథానికి సారథి. ఈ స్మృతి స్వతహాగానే ఈ దేహం నుండి మరియు ఏ విధమైన దేహ బాణం నుండైనా అతీతంగా చేస్తుంది. స్వయాన్ని సారథిగా భావించటం ద్వారా అన్ని కర్మేంద్రియాలు మీ కంట్రోల్లో ఉంటాయి. సూక్ష్మ శక్తులైన మనస్సు, బుద్ధి, సంస్కారాలు కూడా మీ ఆర్డర్ ప్రకారంగా నడుచుకుంటాయి. ఓం శాంతి.